సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒక స్తబ్దు వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉండేది. అది ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పథకాలు ప్రాజెక్టులు అనేటువంటి చర్చ మీద వాతావరణం ఉండేది. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటి దాని మీద ఉండేది. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం కాకుండా కొద్దిగా భిన్నంగా వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే సంక్షేమ పథకాలు ఆ తర్వాత ఏది ప్రాజెక్టులు ఈ కార్యక్రమాలు కాకుండా ఒక భిన్నమైనటువంటి వాతావరణం ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అదేంటంటే 2028లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ అంశం మీద రేపటి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అని చర్చ జరుగుతాం. ప్రధానంగా అన్ని పార్టీలు వ్యవహారం అంతా కులగణన ఏది నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ప్రభుత్వం ప్రకటించిన దేశవ్యాప్తంగా కులగణన, బీసీల రాజకీయ వాటా, బీసీలు కోల్పోతున్నటువంటి హక్కులు అనేటువంటి అంశాల మీద నడుస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మరి రాజకీయ పార్టీలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీసీఎం అని అప్పట్లో అన్నది మరి ఇప్పుడు అంటదో లేదో తెలియదు. సో కులగణన కూడా మేమే చేస్తున్నాం కాబట్టి మధ్యలో ముందుగానేమో కులగణన దేశవ్యాప్తంగా సాధ్యం కాదు అని ఈటల రాజేందర్ గారు చెప్పినాక కరెక్ట్గా 4 రోజులకే కేంద్ర కేబినెట్ కులగణన చేస్తున్నామని చెప్పింది. సరే అది అట్లా ఆ వ్యవహారం ఇప్పుడు కులగణన అంశం మాకు రావన్నా పేరు మాకు రావన్నా అని చెప్పి కాంగ్రెస్ బీజేపీల మధ్య కొద్దిగా ఒక రాజకీయ వార్ జరిగింది. ఏదేమైనప్పటికీ కులగణన అంశం అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది. మరి ఇప్పుడు ఏంది బీజేపీ పరిస్థితి అట్లా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి మేమంటే మేము క్లెయిమ్ చేసుకోవాలంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? సో ఒక మాటలో చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మంత్రివర్గ విస్తరణ చేశాడు. అగో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఏంది? ఇది అనిపిస్తుంది సహజంగా. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పరిణామాలను గమనిస్తే చాలా క్లియర్గా మనకు అర్థం కావాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఒకటి కేటీ రామారావుకు పార్టీ బాధ్యతలు, ఆయనకు బాధ్యతలు ఇస్తే నాకు సంబంధం లేదని చెప్పి నాకేం ఇబ్బంది లేదని చెప్పి హరీష్ రావు గారు అనడం, పార్టీ బాధ్యతల్లో కంప్లీట్గా కేటీ రామారావు గారు మునిగిపోయి ఉండడం, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ నా సొంతం అనుకునేటువంటి కార్యకర్తలంతా కేటీ రామారావుని కలవాలి. సో బీఆర్ఎస్ పార్టీ పైన అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరిని కలవాలి? హరీష్ రావు గారిని కలవాలి. హరీష్ రావు గారి దగ్గర ఈ శాఖ అన్నట్టు, అసంతృప్తుల శాఖ హరీష్ రావు గారి దగ్గర, పార్టీ శాఖ కేటీ రామారావు గారి దగ్గర. ఇక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆదివాసీ కుల సంఘాలు సర్వేలు ఈ లొల్లిలంతా కూడా కల్వకుంట్ల కవిత గారిని కలవాలి. అంటే 3 శాఖలుగా దీన్ని డివిజన్ చేసుకుంటూ వచ్చిండు కేసీఆర్ గారు. దీనివల్ల ఏంటంటే నీకు అసంతృప్తి ఉన్నా, నీకు ఒకవేళ ఏది నాకు ఇది నచ్చదు, కేటీ రామారావు గారు నచ్చలేదంటే పో హరీష్ రావు ఉన్నాడు పో, నీకు హరీష్ రావు కూడా నచ్చదు కవిత ఉన్నది పో. అంటే అక్కడనే ఈ వ్యవస్థలన్నీ తయారు చేసి ఫ్యూచర్ ప్రణాళికలు చాలా దిగ్విజయంగా కేసీఆర్ గారు వేసుకుంటూ పోతా ఉన్నాడు. ఈ 2 పార్టీల కంటే కొద్దిగా ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తి. అయితే రేపు పొద్దున మరి ఇదే వ్యవస్థ ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ పరిస్థితి, కాంగ్రెస్ పరిస్థితి, బీజేపీ పరిస్థితి కూడా బీసీల చుట్టే ఉంటుంది కాబట్టి బీసీల నుంచి పుట్టేటువంటి ఆల్టర్నేట్ పాలిటిక్సే ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరిగినట్టుగా ఈ పార్టీలన్నీ వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుకుంటా బీసీల చుట్టూ కూడా తిరుగుతాయి. ఆ బీసీలలో కనుక ఒక పొలిటికల్ ఫోర్స్ కనుక బయటికి వెళ్ళినప్పుడు ఈ పార్టీలు సహజంగానే కొద్దిగా ఇబ్బందులకు గురవుతాయి. ఫ్యూచర్లో 2028లో జరగబోయేది ఇదే అంటే కనిపిస్తున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఇక బీఆర్ఎస్లో అలిగినోడు ఉంటే బీజేపీకో కాంగ్రెస్కో ఓనికి లేకుండా అందులోనే ధృవాలు తయారు చేసి మంత్రివర్గ విస్తరణ సాంఘిక సంక్షేమ శాఖ కవిత గారికి, ఆ తర్వాత అసంతృప్తుల శాఖ హరీష్ రావు గారికి, పార్టీ శాఖను కేటీఆర్ గారికి అప్పచెప్పాను. ఇంకెవరైనా సీనియర్లు బాధలు ఎళ్ళబోసుకుంటే వాళ్ళు ఉంటే నాకు అడిగి రండి. అంతే 4 శాఖలు 4 స్తంభాలుగా పెట్టి కూర్చున్నారు ఇప్పుడు అలా. సో వాళ్ళకు ఏదో గొడవ ఉన్నట్టుగా, వాళ్ళలో వాళ్ళే గుద్దుకుంటున్నట్టుగా, వాళ్ళకు పడతలేదన్నట్టుగా ఒక కలరింగ్ మాత్రం తెర మీదకి తెచ్చినారు. సో అట్లయితేనే ఇప్పుడు కేటీఆర్ గారు నచ్చకపోతే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్గా
బీజేపీ కాంగ్రెస్ కాకుండా హరీష్ రావును రెడీ చేసి పెట్టిండు. వీళ్ళిద్దరు నచ్చకపోతే నెక్స్ట్ ఆప్షన్గా కవితను తయారు చేసి పెట్టిండు. ఈ ముగ్గురు మోసమే చేస్తుంటే నేను రెడీగా ఉన్నా ఫామ్ హౌస్లో అని చెప్పి ఆయన చేస్తా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పొలిటికల్ వాతావరణాన్ని కేసీఆర్ సృష్టించిండు. 2028కి చాలా పకడ్బందీగా ముందస్తు ఆలోచన చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో దీన్ని బీసీ ప్రజలు ఎట్లా బద్దలు కొట్టాలి, వీళ్ళ కుట్రలు ఎట్లా పసిగట్టాలనేది త్వరలో మళ్ళీ మాట్లాడుకుందాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.